హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే ఒక 2 minutes మాట్లాడతాను. నేను లాంచ్ చేసిన వీడియో ఉంది కదా, ఎల్జీ వీడియో. సో ఆ వీడియో అయితే అందరూ చాలా బాగా చూసి నన్ను ఆదరించారు. 24 hours 1.3K వ్యూస్ అంటే నా యూట్యూబ్ లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేశారంటే మీ కొరకు ఇంకా ఎన్నో వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నేను లైక్ చేయమంటాను వీడియోస్ని. నిన్న వీడియోకి అయితే లైక్స్ చాలా బాగా వచ్చినాయి. సో 1.3K వ్యూస్ వచ్చినా కానీ లైక్స్ చాలా తక్కువ వచ్చినాయి, 100 లోపలే వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే మీకున్న డౌట్ని కింద కామెంట్ చేయండి, ఒక కామెంట్ చేయండి తప్పకుండా. అప్పుడే మీకు ఏ డౌట్స్ వస్తున్నాయి, మీకేం కావాలనేది నాకు అర్థమవుతుంది అనమాట. సో ఎల్జీలో ఎలాగైతే మీకు జాబ్ గురించి తీసుకొచ్చానో అలాగే ఈరోజు క్యాడ్బరీ, అలాగే బ్లూ స్టార్, అలాగే కూడా వచ్చి దివీస్ ల్యాబొరేటరీ. సో ఈ 3 కంపెనీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సో క్యాడ్బరీ సంబంధించి అనమాట, అంటే మాల్ని సంబంధించింది. సో ఇందులో మీకు మామూలుగా నేను లాస్ట్ 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ కంపెనీ కోసం, కానీ మనకు జేడీ దొరకలేదు. కానీ నిన్న ఫ్రెండ్ పంపించాడు. సో దానికైతే ఇంకా మనకు టైం ఉంది, 4 to 5 days దాకా టైం ఉంది. సో ముందుగా వీడియో చేశానంటే సో మీ ప్రిపరేషన్ అవుతారనేసి నేను వీడియో చేస్తున్నాను. బ్లూ స్టార్ అలాగే ఈ దివీస్ ల్యాబొరేటరీకి అయితే టైం కూడా కొంచెం దాటిపోవచ్చింది, కానీ ఫోన్ నెంబర్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. దొరికితే హ్యాపీ, లేకుంటే మీరు అందరూ మాన్లేజ్కి అయితే వెళ్ళండి. వాటిలో కొన్ని రిక్వైర్మెంట్స్ అలాగే రూల్స్ ఉంటాయన్నమాట. క్యాడ్బరీలో జాబ్ రావడం చాలా కష్టం. వచ్చిందంటే రూల్స్ కూడా దాని తగ్గట్టే ఉంటాయి. అలాగే మీకు శాలరీ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ మీకు బాగానే ఉంటాయి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు అడిగేదే, ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా మీ మొబైల్కి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బ్లూ స్టార్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, జాబ్ వ్యాకెన్సీస్ ఆఫ్ రోల్ అంటే ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తడ శ్రీ సిటీ. జెండర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరికైతే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్ చూద్దాం. 10th మరియు ఇంటర్ ఈ 2 క్వాలిఫికేషన్ వాళ్ళని అయితే తీసుకుంటారు. ఏజ్ వచ్చి 19 years నుంచి 28 years వరకు తీసుకుంటారు. ఏజ్ ఇక్కడ చాలా ఫేవర్గా ఉంది. చాలామంది 22-24 years లోపలే తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ 28 దాకా ఇచ్చారు. ఇదొక మంచి విషయం. ఇక్కడ చూడొచ్చు, శాలరీ బై హ్యాండ్ అంటున్నారు 15K అంటున్నారు. ఇది విత్ పిఎఫ్ ఈఎస్ఐ నా లేక వితౌట్ పిఎఫ్ ఈఎస్ఐ నా అర్థం కావట్లేదు. సో మీరు వెళ్ళినప్పుడు క్లియర్గా అడుగు కనుక్కొని జాయిన్ అవ్వండి. అలాగే చూడొచ్చు, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. సో ఎప్పుడైతే మీరు ఆన్ డ్యూటీలో ఉంటారో ఆ రోజు మీకు ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఫ్రీగా. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇంటర్వ్యూ 28/5/2024 మార్నింగ్ వచ్చి 9 AM నుంచి 10 AM వరకు 1 hour జరుపుతారు. కానీ ఈరోజు డేట్ దాటిపోయింది కాబట్టి సో కింద ఇస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అడగండి. సో రమ్మంటే మీరు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ నెంబర్స్ 7893102082, 9347150270. ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ ఏజ్ కావచ్చు, అలాగే మీ డిస్టెన్స్ కావచ్చు, లేకుంటే మీరు ఎక్కడన్నా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ మీకు వాళ్ళకి చెప్పినట్టయితే సో ఎలిజిబుల్లా కాదని వాళ్ళు చెప్పేస్తారు. దాని తర్వాత మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇది బ్లూ స్టార్ గురించి ప్రజెంట్ ఉన్న వ్యాకెన్సీస్ అనమాట, డీటెయిల్స్. ఇంతకుముందు ఆల్రెడీ మనం చేస్తున్నాం బ్లూ స్టార్ గురించి, కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. ఇది బ్లూ స్టార్ గురించి పూర్తి వివరాలు. ఇప్పుడు మనం మరొక కంపెనీ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూద్దాం, మోన్లీస్ గురించి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మోన్లీస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీఆర్ హైరింగ్ ఫర్ అవర్ శ్రీ సిటీ ప్లాంట్. నెక్స్ట్ చూస్తే ఎలిజిబిలిటీ అప్రెంటిస్, ట్రేడ్ వచ్చి ఫిట్టర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానిక్స్ ఈ 3ని తీసుకుంటారు. వీళ్ళతో పాటు 50% minimum marks in SSC in first attempt.
దీనికి అర్థం ఏంటంటే సో మీరు 10th పాస్ అయినప్పుడు ఒకేసారి పాస్ అవ్వాలి, కట్ రాసి పాస్ అయ్యి ఉండకూడదు. అది కూడా 50% మీకు మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలి. అంత తక్కువగా ఉంటే మటుకు తీసుకోరు. ఇది పాయింట్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. అలాగే వచ్చి ఇయర్ ఆఫ్ పాస్ చూడండి, 2022, 2023 ఈ లాస్ట్ 2 years వరకే వీళ్ళు తీసుకుంటున్నారు. అంతకుముందు వాళ్ళంటే కష్టం. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఏజ్ చూస్తే ఏజ్ వచ్చి 18 to 21 years వరకు తీసుకుంటున్నారు. చాలా తక్కువ ఏజ్ చెప్పాను ఇంతకుముందు నేను. సో లాస్ట్ కంపెనీలో చాలా ఎక్కువ ఇచ్చారు ఏజ్, ఈ కంపెనీ చాలా తక్కువ అనమాట. సో అలాగే జెండర్ చూస్తే జెండర్ వచ్చి మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరిని తీసుకుంటున్నారు. దీనిలో ఎలాగైతే డౌట్ లేదు, మేల్స్కి ఏం లేదు, అలాగని ఫీమేల్స్కి మాత్రం అనే లేదు. ఇక చూడొచ్చు స్టైపెండ్ చూద్దాం. స్టైపెండ్ వచ్చి 13,000. ఈ 13,000 అంటే మీకు వితౌట్ పిఎఫ్ ఈఎస్ఐ అయినా లేకుంటే విత్ పిఎఫ్ ఈఎస్ఐ అనేది తెలియదు. సో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూలో ధైర్యంగా వెళ్ళి అడగచ్చు, మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, మరొకసారి చూసుకోండి. 10th బేసిక్ మీద చేస్తే మటుకు అది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ దీనిలోనే ఎక్కడ చూద్దాం. వెన్యూ అడ్రస్, వెన్యూ మోన్లీస్ ఇంటర్నేషనల్ 6055 సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే, తడా, సెక్టార్ 25, శ్రీ సిటీ, వరదేపాలెం, ఆంధ్రప్రదేశ్ 517544. డేట్ వచ్చి 3/6/2024. ఓకేనా, నెక్స్ట్ మంత్ అనమాట. సో టైం చాలా ఉంది. సో ఈ లోపల అన్ని ప్రిపరేషన్ చేసుకోండి. ఆ రోజు ఏ రోజు వస్తుందంటే మండే వస్తుందన్నమాట. మండే రోజు 9 o'clock అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది మోన్లీస్ కంపెనీ కాడికి. ఇది ఎక్కడ ఉందంటే శ్రీ సిటీలో 0 point దాటినాక సెకండ్ సర్కిల్ తర్వాత మీకు రైట్ వస్తుంది అక్కడ అన్నమాట అడ్రస్ మీకు. సో మీకు ఏదైనా మీకు డౌట్గా ఉంటే మిస్టర్ మహేష్ గారికి అయితే మీరు కాల్ చేసి ఏదైనా డౌట్ ఉంటే అడిగి రావాల్సి ఉంటుందన్నమాట. 9087075299 నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. లేదా ఇక్కడ చూడండి మెయిల్ magesh.r@mdlz.com అయితే మీరు మెయిల్ కానీ మీ రెజ్యూమ్ కానీ ఫర్దర్గా ఏం చేయాలంటే దానికి మీరు మెయిల్ చేయొచ్చు. ఓకేనా, ఇది మోనలాజీ గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను. ఈ దీంట్లో ఉన్న క్వాలిఫికేషన్ మొత్తం మీరు ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా దీనికి అటెండ్ అవ్వండి. వన్స్ మీరు కన్నా ఈ కంపెనీలో జాయిన్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ మీరు తిరిగి చూసుకోగలదు. మీరు లైఫ్ లాంగ్ అయితే ఇక్కడ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీకు బస్ ఫెసిలిటీ కావచ్చు, ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు, అన్నీ ఇందులో ఈ కంపెనీలో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఈ మోనలాజీలో మనకు అసలు జాబ్ రావడం చాలా చాలా గొప్ప అనమాట. కాబట్టి ఇటు బస్సుల్లో ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, బీ రెడీ టు మోనలైజ్. నెక్స్ట్ చూద్దాం. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కాకినాడ మరియు హైదరాబాద్కు సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేయటకు ఈ క్రింది అర్హతలు: శారీరక దారిద్ర్యం మరియు మంచి ఆరోగ్యంతో గల అభ్యర్థులు కావాలను. ఓకేనా, ఇది ఫార్మా కంపెనీ కాబట్టి హెల్త్ పరంగా అయితే మనం బాగుండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ఇయర్ పాస్ అయినాలో చెప్తున్నారండి. 2020 to 2023 పాస్డ్ అవుట్ ఉండాలి. అలాగే 2024 ప్యూర్ సింగ్ క్యాండిడేట్స్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టి చూడండి. అలాగే చూడొచ్చు కింద జాబ్ టైటిల్, అలాగే క్వాలిఫికేషన్, ఏజ్, స్టైఫండ్ ఫర్ మంత్కి చూద్దాం. ట్రైనీస్ సూపర్వైజర్కి క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ కెమిస్ట్రీ, ఏజ్ వచ్చి 25 దాకా ఉండాలి. స్టైఫండ్ వచ్చి 18,000. నెక్స్ట్ బీ ఫార్మసీ లేదా బీటెక్ కెమికల్, ఈ క్వాలిఫికేషన్ కానీ ఉంటే ఏజ్ సేమ్ అంతే 25 years దాకా ఉండాలి. శాలరీ వచ్చి ఫర్ మంత్కి వచ్చి 20,000. నెక్స్ట్ చూద్దాం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి వచ్చి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి లేదా అనలిటికల్ కెమిస్ట్రీ ఉండాలి. వీళ్ళు కూడా ఏజ్ వచ్చి 21 to 25 years దాకా ఉండాలి. శాలరీ వచ్చి 22,000. నెక్స్ట్ వచ్చి ఎం ఫార్మా క్యూఏ అండ్ ఆర్ఏ ఉండాలి క్వాలిఫికేషన్. దీనికి ఏజ్ వచ్చి 21 to 25 years వరకు ఉండాలి. దీనికి వచ్చి స్టైఫండ్ వచ్చి పర్ మంత్కి వచ్చి 24,000. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూద్దాం. గమనిక: పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటాతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని ఈ క్రింది ప్రదేశాల్లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిఫ్ట్లో పనిచేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు డేట్ చూడొచ్చు 27/5/24 అంటే నిన్న ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దగ్గర గాజువాకలో జరుపుతారు ఇంటర్వ్యూ. కాకపోతే ఈ డేట్ మిస్ అయింది కాబట్టి మనం ఏం చేయలేం, కాకపోతే మీరు ట్రై చేయొచ్చు.
ఇక చూడొచ్చు సెకండ్ వచ్చి 28/5/24 అంటే ఈరోజు జనహిత డిగ్రీ కాలేజ్ పార్వతీపురం. ఇంకా ఇంటర్వ్యూ డేట్ టైం చూస్తే 9 AM నుంచి 2 PM వరకు అయితే జరుపుతారు. ఇక్కడ చూడొచ్చు మెయిన్ హైలైట్ చూడొచ్చు మేల్స్ క్యాండిడేట్స్ ఓన్లీ అని అంటున్నారు. సో పైన చెప్పిన క్వాలిఫికేషన్ కావచ్చు జాబ్ కావచ్చు ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఇస్తారు. ఓకేనా, ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో డేట్ దాటుతుంది కాబట్టి మనం ఏం చేయలేం, సారీ ఫర్ ద లేట్. ఓకేనా, ఇంకా లాస్ట్ చూస్తే మేల్స్ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నారు కదా. కింద చూస్తే సదుపాయాలు 1 బ్యాచిలర్స్కు ఉచిత వసతి కలదు. అలాగే వచ్చి సెకండ్ వచ్చి ఉచిత యూనిఫామ్ ఇస్తారు. 3 వచ్చి అర్హులైన వాళ్ళకి PF అండ్ ESI ఇవ్వబడును. అలాగే 5th వచ్చి భోజనం ఖర్చులో రాయితీ. మీరు కట్టే హాస్టల్ ఫీజులో అండ్ ఫుడ్ ఫీజులో మీకు కొంచెం రాయితీ అనేది వస్తుందన్నమాట, అంటే డిస్కౌంట్ అనేది లభిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మంచి క్వాలిఫికేషన్ మంచి శాలరీస్ ఉన్నాయి, కాకపోతే కొన్ని కారణం వల్ల లేట్ అయిపోయింది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెంతే ఈ వీడియో ఫ్రెండ్స్.